ఒక్క దగ్గర బ్రేక్ తీసుకోవాలి. ఏ గైస్, యాక్చువల్గా ఇక్కడ కొంతమంది బైకర్స్ ఉన్నారు, కొంతమంది మస్తు మంది ఉన్నారు. ఇది వ్యూ పాయింట్ అనుకుంటా అయితే. సో ఇక్కడ ఒకసారి వెళ్దాం. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్ క్రేజీ ఉంది ఇది లొకేషన్. సో వీళ్ళతో కొంచెం, వీళ్ళు వచ్చేటోళ్ళ పోయేటోళ్ళ అస్సలు నాకైతే ఐడియా లేదు. అన్న మీరు అటు వెళ్తున్నా, అనంతగిరి వెళ్తారు ఇప్పుడు? ఫేస్ చూస్తారా? కాదు, నాకు తెలిసి నాకు ఎవరు తెలియదు యాక్చువల్గా. ఫస్ట్ టైం తీసా. మీరు వెళ్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ అవుతారా? ఓకే, అవునా. ఇది కొంచెం వీడియో తీస్తారా? నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? ఎందుకంటే నేను ఒక్కడిని సోలో వస్తున్నాను అనమాట. మస్తు మంది ఉన్నారు ఇక్కడ జనాలు మాత్రం. వీకెండ్ కాబట్టి మొత్తం అందరూ ఉంటారు. మస్తు ఏందో జలపాతలా వాటర్ లేవు, వర్షం పడుతుంటేమో. టఫ్ ఇది, చాలా టఫ్. షార్ట్ కట్ ఇది, టఫ్ ఉంటుంది. అక్కడ సింక్ అవుతామా అందరం? ఎవరు వెళ్దాం? కావాలంటే వెళ్దాం. ఇక్కడ కూడా బాగుంది లొకేషన్. ఇంకా వర్షం పడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ గ్రీన్ ఉంటుంది. ఇంకే వర్షం పడితే బాగుంది అంటున్నాడు. వర్షం పడుతుంది అంటున్నాడు. జారిపోతుంది, జారుతాం. కాకపోతే వ్యూ బాగుంటుంది. అక్కడ దూరంగా వర్షంలాగా పడుతుంది. అదే అదే నెక్స్ట్ అది వర్షమా అక్కడ క్లౌడా వర్షం అర్థమవుతుంది. ఇక్కడ దూరంగా క్లౌడ్లో ఉంది. అది క్లౌడ్ ఏంటి అలా? సూపర్ బ్రో. అందరూ పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతున్నారు. మనమేమో అడ్డగడ్డలో మధ్యాహ్నం తిరిగి రావట్లేదు. బ్రో వ్లాగింగ్ చూసినా అది చెయ్యి బ్రో, మంచిగా డైలాగులు వేస్తూనే ఉండరు. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది కదా, అంటే వైట్గా ఉంది చూడండి. ఇది అంతా
బైక్ పడుతున్నట్లేదు, బైక్ పెడుతున్నట్టు ఉందన్న. తగ్గిపోయినట్టుంది వర్షం. ఇలా ఓపెనింగ్స్ తప్ప ఇది నెక్స్ట్ లెవెల్ అసలు వ్యూ. పెద్ద మనుషులు అందరూ చిన్న షార్ట్ వీడియో. చెప్పావా మరి చెప్పావా ఒకసారి. ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా, సో అయిపోయింది. ఇప్పుడు అక్కడికి తినడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఒక కొత్తపల్లి డ్యామ్, సో అక్కడికి వెళ్తే అయిపోతుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళామంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం ఆల్మోస్ట్. స్టెప్స్ అన్ని లెమన్ సోడా కొట్టేసి మళ్ళీ ఇప్పుడు కొడంగల్ కొత్తపల్లి డ్యామ్ దగ్గర పోవాలి. ఇది ఒక భాగం. ఇంత ఎంజాయ్ చేసి ఎంత అలసిపోయి ఇప్పుడే ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెం కూర్చున్నాక. అమ్మ అమ్మ కొండల్ని పిండి చేసేలా. ఇంకా మనం సగమే పోయినాం, ఇంకా మొత్తం పోలే. మొత్తం పోతే ఇంకా సాయంత్రం అవుతుండదు. తినడానికి వచ్చినాము. ఆర్డర్ చెప్పాను, వర్షం పడుతుంది. ఫోన్లో వేరేది వేరేది ఇది డిఫరెంట్ అది. సో ఇట్లా ఫైనల్లీ పవన్ బ్రో ట్రిప్ బాగా కంప్లీట్ చేశాడు. కలిసిపోయారని చెప్పి అందరినీ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా తింటున్నాం. వచ్చే దారిలో మేము ఇంకో ఫ్రెండ్ని మీట్ అయ్యాము. ఆయన్ని కూడా పవన్ బ్రో ఏం చెప్పి తీసుకొచ్చాడో నాకైతే తెలియదు. సో అందరికి వింగ్స్ తీసుకొచ్చాడు. ఒక యశ్వంత్ అయితే ఏకంగా పవన్ పాదాభివందనం అని చెప్తున్నాడు. కామెడీ ఏంటంటే మేము ఏమవుతుందా అక్కడే మేము వెళ్ళింది. ఇక్కడే పవన్ బ్రో మాకు పేరు మొత్తం కనిపిస్తుందా, ఫ్లేవర్స్ అంట, ఫ్లేవర్స్ ఆఫ్ అనంతగిరి రెస్టారెంట్. అనంతగిరి రెస్టారెంట్, ఫ్లేవర్స్ ఆఫ్ అనంతగిరి. దాని పక్కన పేరు ఏదో మిస్ అయింది, అది పవన్ బ్రో బ్రో. దాని పక్కన మిస్ అయిన పేరు ఏంది బ్రో? మీకు ఏం కావాలి? పేరు చెప్పు. ఫ్లేవర్స్ ఆఫ్ అనంతగిరి రెస్టారెంట్. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది, ఇంకా తినలేదు. ముందే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. ఇచ్చేయండి, అలా పీసేగా వేసుకొని.